నమస్కారం. ఈరోజు మనం విపశ్యన ధ్యానం, ఆ తర్వాత స్వీయ అవగాహన అనే అంశాలపై కొంచెం లోతుగా చర్చిద్దాం. మన దగ్గర ఉన్న ఆధారం మైండ్ఫుల్నెస్ అండ్ ద మిర్రర్ ఆఫ్ ఇన్సైట్ అనే రచనలోని కొన్ని కీలకమైన భాగాలు. ఈ రచనలోని ప్రధాన వాదనేంటంటే, మన మనస్సు, శరీర వ్యవస్థ యొక్క పనితీరును మనం అర్థం చేసుకుంటే బయటి ప్రపంచానికి మనం స్పందించే విధానాన్ని ప్రాథమికంగా మార్చుకోవచ్చు. ఇదెలా సాధ్యమో చూద్దాం. ఈ వాదనను నిరూపించడానికి ఈ రచన మనల్ని ధ్యానం యొక్క అసలు లక్ష్యమేంటనే ప్రశ్నతో ప్రారంభిస్తుంది. సాధారణంగా ధ్యానమనగానే మనస్సుని శూన్యం చేసుకోవడం, గాఢమైన ఆనందకరమైన సమాధి స్థితిలోకి వెళ్లడం అనుకుంటాం. కాని మనం చర్చిస్తున్న ఈ ఆధారం దానికి భిన్నంగా లోతులేని ఏకాగ్రత అనే ఒక విచిత్రమైన ఆలోచనను ముందుకు తెస్తుంది. అంటే గాఢమైన సమాధిస్థితి లక్ష్యం కాదట. ఇది వినడానికి కొంచెం వింతగా లేదా నిరుత్సాహంగా కూడా అనిపించవచ్చు. చాలామందికి ఆ ప్రశాంతతే కదా కావాల్సింది, మరి ఈ మార్గమెందుకు? అవును, మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. వినడానికి అలానే అనిపిస్తుంది. చాలా ధ్యానం పద్ధతుల్లో గాఢమైన సమాధి ఒక ఉన్నత లక్ష్యం. కాని అది కొన్నిసార్లు వాస్తవికత నుండి ఒక రకమైన పలాయనవాదం కావచ్చు. జీవితంలోని కష్టాల నుండి, బాధల నుండి తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఒక మార్గమన్నమాట. కాని విపశ్యన లక్ష్యం అది కాదు. దాని లక్ష్యం మన వాస్తవికతను, మన అనుభవాలను మరింత స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. తప్పించుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. ఓ అలాగా. అంటే ఒక ప్రత్యేకమైన స్థితిని సాధించడం కంటే మన సాధారణ స్థితిని ఒక శాస్త్రవేత్తలా పరిశీలించడం ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా, సరిగ్గా అదే. ఇక్కడ ఏకాగ్రత అనేది మనస్సును ఒక చోట నిలపడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. ఒక భూతద్దంలాంటిది. అదే అంతిమ లక్ష్యం కాదు. ఆ నిలిపిన ఏకాగ్రత అనే భూతద్దాన్ని ఉపయోగించి మనస్సు మరియు శరీరమనే ఈ వ్యవస్థ నిజంగా ఎలా పనిచేస్తోందో నిష్పక్షపాతంగా గమనించాలి. ఆ పరిశీలన ద్వారా వచ్చే జ్ఞానమే అసలు ఉద్దేశం. దేనికోసం వెతకాలి? ఈ ఆధారం వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం అనే మాటను పదే పదే ఉపయోగిస్తుంది. అంటే కళ్ళు తెరిచి చూస్తే వస్తువులు కనపడతాయి కదా, మరి మాటలో అంత లోతైన అర్థమేముంది? నిజమే. ఇది భౌతిక దృష్టి గురించి కాదు. ఇది జ్ఞానంతో కూడిన దృష్టి గురించి. అంటే మన ఆశ, ద్వేషం, భ్రమ ఈ మూడింటి నుండి పుట్టే పక్షపాతాలనే రంగుటద్దాలు లేకుండా చూడటం. మన మనస్సు నిరంతరం మన అనుభవాలపై తీర్పులిస్తూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది ఇంకా కావాలి, లేదా ఇది బాగలేదు, ఇది వద్దు అని. ఈ ఇష్టాయిష్టాలే మన వాస్తవికతను వక్రీకరిస్తాయి. దీనికి ఒక ఉదాహరణిస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కాలు నొప్పి పెట్టడం అనేది దాదాపు అందరికీ ఎదురయ్యే అనుభవమే. అవును, అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంత సమయం తర్వాత కాలు నొప్పిగా అనిపిస్తుంది అనుకుందాం. అక్కడ నొప్పి అనేది కేవలం ఒక శారీరక అనుభూతి. అది కేవలం ఒక ముడి సమాచారం. కాని మనస్సు ఆ ముడి సమాచారంతో ఆగదు కదా. దానిపై ఒక కథనాన్ని నడుపుతుంది. అయ్యో, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, ఇదెప్పుడు పోతుంది, నేను సరిగ్గా కూర్చోలేదేమో అని. సరిగ్గా చెప్పారు. ఆ కథే అసలు సమస్యను పెద్దది చేస్తుంది. ఆ కథలే మానసిక నిర్మాణాలు. విపశ్యన అభ్యాసంలో చేయాల్సిందేమిటంటే ఆ శారీరక అనుభూతిని దాని గురించిన మన మానసిక కథనం నుండి వేరుచేసి చూడటం. కేవలం అనుభూతిని మాత్రమే, అది పుట్టినప్పుడు, ఉన్నప్పుడు, పోయినప్పుడు ఒక పరిశోధకుడిలా గమనించడమే ఇక్కడ కీలకం. ఆ కథనాన్ని నమ్మకుండా కేవలం సాక్షిగా ఉండటం. మరి ఇది కేవలం బాధాకరమైన విషయాలకే వర్తిస్తుందా, లేదా సంతోషకరమైన అనుభవాలకు కూడా వర్తిస్తుందా? ఆహా, చాలా మంచి ప్రశ్న. ఈ యంత్రాంగం రెండు వైపులా పనిచేస్తుంది. ఉదాహరణకు, చాలా ఇష్టమైన స్వీట్ తింటున్నారనుకోండి. ఆ తీపి అనేది నాలుకపై కలిగే ఒక శారీరక అనుభూతి. అది ముడి సమాచారం. వెంటనే మనసు తన కథనాన్ని ప్రారంభిస్తోంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది, ఇంకొకటి కావాలి, ఇది మళ్ళీ ఎప్పుడు తినగలను అని. ఇక్కడ ఆశ అనే రంగుటద్దం మన అనుభవాన్ని శాసిస్తోంది. నొప్పి విషయంలో ద్వేషం ఎలాగో ఇక్కడ ఆశ అలాగనమాట. రెండూ మనల్ని, వర్తమానంలో ఉన్న అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా అడ్డుకుంటాయి. అంటే ఈ అనుభూతికి, దానిపై మనసు అల్లే కథకు మధ్య ఉన్న సంబంధమే కీలకం. ఈ మనసు శరీరం సంబంధాన్ని వివరించడానికి ఈ ఆధారం ఒక అద్భుతమైన రూపకాన్ని ఉపయోగిస్తుంది. చూడలేని గుడ్డివాడు మరియు నడవలేని కుంటివాడి కథ. అవును,
అది ఈ భావనను చాలా అందంగా వివరిస్తోంది. శరీరం అనేది నడవడానికి బలమున్న ఒక గుడ్డివాడిలాంటిది. దానికి అపారమైన శక్తి ఉంది. కాని ఎటు వెళ్లాలో చెప్పే దృష్టి లేదు. అది ఒంటరిగా ఉంటే ఒక దుంగలాంటిది. మరోవైపు మనసు అనేది దారి చూపగల స్పష్టమైన దృష్టి ఉన్న కుంటివాడిలాంటిది. దానికి ఏవి చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలుసు, కాని దానికి సొంతంగా కదలడానికి శక్తి లేదు. శరీరం యొక్క మద్దతు కావాలి. ఈ చిత్రం చాలా శక్తివంతమైనది. అంటే మన అంతర్గత ప్రపంచం కేవలం యాదృచ్ఛిక ఆలోచనలు, భావాల సమాహారం కాదు. అదొక పరస్పరాధారిత వ్యవస్థ. కేవలం సానుకూలంగా ఆలోచించడం అంటే కుంటివాడు, లేదా కేవలం శారీరకంగా కష్టపడి పనిచేయడం అంటే గుడ్డివాడు ఎందుకు విఫలమవుతాయో కూడా ఇది వివరిస్తుంది. ప్రపంచంలో ఒక పని జరగాలంటే ఆ రెండూ కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా. ఆ కుంటివాడు గుడ్డివాడి భుజాలపై ఎక్కినప్పుడు మాత్రమే వారు కలిసి ప్రయాణించి తమ లక్ష్యాలను సాధించగలరు. ఒకరికొకరు బలం, ఒకరికొకరు మార్గం. అదేవిధంగా ధ్యానంలో మనం మొదట మనస్సును, దాని ఆలోచనలను, శరీరాన్ని, దాని అనుభూతులను వేరువేరుగా అర్థం చేసుకుంటాం. మన అవగాహన పదునెక్కిన కొద్దీ ఈ రెండూ విడదీయరానివని, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎంత అద్భుతంగా కలిసి పనిచేస్తాయో గ్రహిస్తాము. సరే, ఈ అంతర్గత వ్యవస్థను అర్థం చేసుకోవటం బాగుంది. కానీ ట్రాఫిక్లో ఎవరో మనల్ని క్రాస్ చేసినప్పుడు, లేదా ఆఫీస్లో మనల్ని అనవసరంగా నిందించినప్పుడు ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? మనమందరం ఎప్పుడూ ప్రశాంతమైన ధ్యాన కేంద్రంలో గడపలేం కదా. ఇక్కడే ఆధారం ప్రకారం మైండ్ఫుల్నెస్ ఒక అత్యవసర కిట్ లాంటిదేనే ఆలోచన వస్తుంది. అవును, అత్యవసర పరిస్థితులు రాకుండా ఆపడం ఈ కిట్టుద్దేశం కాదు. అవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సాధనాలనందించడమే దీని ఉద్దేశం. జీవితం అనూహ్యమైంది. కోపం, చికాకు, భయం వంటివి అకస్మాత్తుగా వస్తాయి. మరి ఆ కిట్లో ఏముంటాయి? ఆ సాధనాలేమిటి? మొదటి సాధనం జాగరూకత. అంటే భావోద్వేగం పుట్టిన వెంకనే దానిని గుర్తించడం. నాలో కోపం పుడుతోంది అని మనసులో అనుకోవడం. దానిపై తీర్పు ఇవ్వకుండా, దానిని అణచివేయకుండా కేవలం దాని ఉనికిని గుర్తించడం. ఈ ఒక్క చిన్న గుర్తింపు కూడా మన తక్షణ స్పందనకు, ఆలోచనాత్మక ప్రతిస్పందనకు మధ్య ఒక అమూల్యమైన విరామాన్ని సృష్టిస్తుంది. ఆ విరామంలో మనం ఉపయోగించాల్సిన రెండవ సాధనమేమిటి? రెండవ సాధనం వేరుచేసి చూడటం. మనం ఇంతకుముందు చర్చించుకున్న నైపుణ్యం ఇదే. ఈ కోపం నా శరీరంలో ఎక్కడ అనిపిస్తోంది? ఛాతీలో బిగుతుగా ఉందా? ముఖం వేడెక్కుతోందా? అని శారీరక అనుభూతిని గమనించడం. దానిని వాడు నన్ను అవమానించాడు అనే కథనం నుండి వేరుచేయటం. ఇలా చేసినప్పుడు ఆ భావోద్వేగం యొక్క శక్తి తగ్గుతుంది. ఈ కిట్లోని మూడవ సాధనం కొంచెం కఠినమైనది, చేదుగా కూడా ఉంటుంది. అదే నిజాయితీ. అవును, మూడవది నిజాయితీ. ఈ ఆధారమేం చెప్తోందంటే, బయటి సంఘటనలు కేవలం మనలో అప్పటికే ఉన్న వాటిని ప్రేరేపిస్తాయి. మనలో ద్వేషం అనే ఇంధనం లేకపోతే బయటి వ్యక్తి వేసే నిప్పురవ్వ మంటను పుట్టించలేదు. ఇది ఒప్పుకోవడం చాలా కష్టం. నిందను ఇతరులపై వేయడం సులభం. కాని నాలోనే కోపానికి కారణమైన మూలం ఉంది అని ఒప్పుకోవడం స్వీయ అవగాహనకు మొదటి అడుగు. ఇది ఒక చేదు మందులాంటిది, కాని దీర్ఘకాలంలో అదే మనల్ని మానసిక బాధల నుండి విముక్తి చేస్తుంది. ఈ నిజాయితీ అనేదే చాలా కష్టమైనది. మన లోపాలను మనమే చూసుకోవడం ఒక ఎత్తైతే, వాటిని వేరేవాళ్లు ఎత్తిచూపినప్పుడు మన గర్వం, అహం వెంటనే మేల్కొంటాయి. కాని ఈ ఆధారం ఇక్కడ కూడా ఒక విప్లవాత్మకమైన ఆలోచనను అందిస్తుంది. ఆ విమర్శను ఒక దాడిలా కాకుండా దాచిన నిధిగా చూడాలి. నిజమే. సాధారణంగా మన గురించి మనకు తెలియని కొన్ని విషయాలుంటాయి. వాటిని బ్లైండ్ స్పాట్స్ అంటారు. ఇతరులు మనకొక అద్దంలా పనిచేసి ఆ లోపాలను చూపిస్తారు. వారిని మనల్ని కించపరుస్తున్న శత్రువుగా కాకుండా, మనలో మనకు తెలియకుండా దాగి ఉన్న నిధిని తవ్వి తీయడానికి సహాయం చేస్తున్న వ్యక్తిగా చూడగలిగితే మన దృక్పథమే మారిపోతుంది. కానీ ఇది విమర్శను చేసే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఎవరైనా మనల్ని అందరి ముందు అవమానించేలా మాట్లాడితే దానిని నిధిగా చూడటం దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఆధారం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. విమర్శించే వ్యక్తి చెప్పే విధానం కూడా మైండ్ఫుల్గా ఉండాలి. దయతో, సహాయం చేయాలనే ఉద్దేశంతో చెప్పాలి, కించపరచాలనే ఉద్దేశంతో కాదు. అదేవిధంగా వినే వ్యక్తి వెంటనే రక్షణాత్మక వైఖరిలోకి వెళ్ళి, నేను అలా చేయలేదు,
లేదా నీకేం తెలుసు అని వాదిస్తే వాళ్లు కూడా మైండ్ఫుల్గా లేరు. అంటే ఇద్దరూ మైండ్ఫుల్గా ఉన్నప్పుడే అది ఒక నిర్మాణాత్మక సంభాషణ అవుతుంది. అవును, అప్పుడే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఈ విషయంలో గౌరవనీయ సారిపుత్త ఉదాహరణ చాలా శక్తివంతమైనది. ఆయన ఒక అర్హంతుడు, అంటే ఎలాంటి మానసిక కల్మషాలు లేని అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి. అయినప్పటికీ ఆయన ఇలా అన్నారట, ఒక 7 ఏళ్ల నూతన భిక్షువు నా తప్పులను ఎత్తిచూపినా నేను వాటిని అత్యంత గౌరవంతో శిరస్సు వంచి స్వీకరిస్తాను. ఇది గర్వం పూర్తిగా లేకపోవడానికి, నేర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండటానికి నిదర్శనం. కాబట్టి ఈ చర్చంతా మనల్ని ఎక్కడికి తీసుకువస్తోంది? విపశ్యన ధ్యానమనేది కేవలం కళ్ళు మూసుకుని చేసే ఒక క్రియ కాదు. అది వాస్తవికతను చూసే ఒక దృక్పథం. అది మన అనుభవాలను విడదీసి చూడటానికి, మన భావోద్వేగాల అసలు మూలాలను అర్థం చేసుకోవటానికి, ఆ తరువాత ఇతరుల నుండి వచ్చే అభిప్రాయాలను కూడా మన ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకోవటానికి సహాయపడే ఒక శక్తివంతమైన సాధనం. అవును, ఈ ఆధారం ఒక బలమైన వాదనను నిర్మిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యాన్ని పునర్నిర్వచించడం నుండి మొదలుపెట్టి మనం మనస్సు, శరీర యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో రోజువారీ జీవితానికి ఒక అత్యవసర కిట్ను నిర్మించుకోవడం, చివరికి విమర్శన కూడా ఒక బహుమతిగా స్వీకరించడం వరకు, ఇవన్నీ మనల్ని బయటి పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉండటానికి దారితీస్తాయి. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం చర్చించిన గుడ్డివాడు, కుంటివాడి రూపకం గురించి ఆలోచిద్దాం. తదుపరిసారి ఒక బలమైన భావోద్వేగం కలిగినప్పుడు, అది సంతోషం కావచ్చు, కోపం కావచ్చు, లేదా విచారం కావచ్చు, ఒక్క క్షణమాగి అందులో గుడ్డివాడిని అంటే మీ శరీరంలో కలుగుతున్న ముడి అనుభూతులను గుర్తించడానికి ప్రయత్నించండి. అలాగే కుంటివాడిని అంటే ఆ అనుభూతి గురించి మనసు చెబుతున్న కథనాన్ని గమనించండి. ఆ రెండూ కలిసి ఎలా పనిచేస్తున్నాయో చూడగలిగితే, ఆ రెండింటి మధ్య ఉన్న తేడాను ఒక్క క్షణం పాటు గమనించగలిగినా మనం ఈరోజు చర్చించుకున్న మొత్తం అభ్యాసం అక్కడే ప్రారంభమవుతుంది.